డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అరెస్టు పరంపర నడుస్తోంది. దీంట్లో మరి వల్లభనేని వంశీ కావచ్చు, గోరంట్ల మాధవ్ అయితే తనకు తానుగా వచ్చి ఇరుక్కొని అరెస్ట్ అయ్యాడు. వేరే కేసులో అరెస్ట్ అవ్వాల్సిన వాడు మరొక చిన్న బుడ్డ కేసులో అరెస్ట్ అయ్యాడు. మరి పీటీ వారెంట్ల మీద వాటన్నిటిని కంటిన్యూ చేసే అవకాశం కూడా ఉండొచ్చేమో. దీంతో పాటుగా మరి మిగతా నాయకుల అరెస్టుగా కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టు కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన అబ్స్కాండ్ అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయినాడు. ఇప్పుడు మరి విడదల రజని అరెస్ట్, ఇక నెక్స్ట్ ఆమె అనే ఒక సంకేతం ఇప్పుడు బయటకు అందుతోంది. ఎందుకంటే విడదల రజని మరిదైన విడదల గోపిని ఈ రోజున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ పోలీసులు అదుపులోకి తీసుకోవటం జరిగింది. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో తన ఇంట్లో ఆయన్ని స్వాధీనంలోకి తీసుకున్నారు. దీంతో పాటుగా కొన్ని కీలక పత్రాలు కూడా స్వాధీనం పరుచుకున్నట్టుగా మరి ఇంటర్నల్ గా ఉన్న సమాచారం లీక్ ప్రకారంగా తెలుస్తోంది. అధికృతంగా అవి ఏమిటి అనేది కానీ ఇలాగన కొన్ని పత్రాలు కూడా మా దగ్గర ఉన్నాయి అనేది కూడా ఎటువంటి సమాచారం బయటకు రాలేదు, అధికృతంగా రాలేదు. కానీ ఈ ఎడ్లపాడు స్టోన్ క్రషర్ ఇచ్చిన ఒక కేసు మీద పల్లె జాషువాని రామకృష్ణని విచారణ చేయటం జరిగింది. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న విడదల రజని ఆదేశాల మేరకు మాత్రమే మేము ఆ పని చేశాము. ఇందులో 2 కోట్ల రూపాయలు విడదల రజనీకే వచ్చినట్టుగాను, ఒక 10 లక్షల రూపాయలు గోపికి, ఒక 10 లక్షల రూపాయలు పల్లె జాషువాకి ఈ వ్యవహారం మొత్తం నడిపినందుకు లబ్ధి చేకూరినట్టుగా కూడా సమాచారం బయటకు వచ్చింది. మరి పల్లె జాషువాని విచారించడానికి మరి ఆ రోజున గవర్నమెంట్ అఫీషియల్స్ దాని పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే విడదల రజనీ అంశంలో 17A చట్టం అట్రాక్ట్ అవుతుందేమో అనే అనుమానాలు కొంతమంది వ్యక్తం చేస్తుంటే గవర్నమెంట్ దాన్ని కూడా క్లియర్ చేసేసింది. ఎందుకంటే ఆ రోజుకి విడదల రజని కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు కాబట్టి, ఆవిడ ఆ తరువాత రోజుల్లో మినిస్టర్ అయ్యారు కాబట్టి 17A చట్టం అట్రాక్ట్ అవ్వద్దు అనే విషయాన్ని కూడా కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అయినప్పటికీ కూడా మరి ఇక విడదల రజని అరెస్ట్ ఎందుకు జరగటం లేదు అనంటే, విడదల రజని కంటే కూడా ఎక్కువ వ్యవహారాలు, చాలా పెద్ద మొత్తాల్లో వ్యవహారం నడిపించింది గోపీనే అనే సమాచారం కూడా చిలకలూరుపేట నుంచి చాలా మందికి బాగా తెలిసిందే. ఈ విడదల గోపి చేసిన పనులకి గాను ఆ చిలకలూరుపేటలో మరి లబ్ధి పొందిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అలాగే నష్టపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కీలక వ్యవహారాలు మొత్తం మరిది గోపి మాత్రమే నడిపాడు. మరొక మరిది ఉన్నాడు, ఆయన జర్మనీలో చంద్రబాబు నాయుడు తోటి కలిసే ప్రయత్నం చేశాడు. దావోస్కి చంద్రబాబు నాయుడు వెళ్తూ ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు కొంతమంది వీళ్ళతోటి కలిసి వచ్చి ఆయన ఫోటోలు దిగిన ఫోటోలు కూడా కొన్ని బయటకు వచ్చాయి. అంటే అప్పుడు విడదల రజని టీడీపీ నాయకులతోటి మిలాఖత్ అవ్వబోతోంది, వాళ్ళతోటి మంతనాలు జరుపుతోంది అనే ఒక ఈ సంకేతం వచ్చినప్పటికీ కూడా ఈ విడదల రజనీకి మీద కేసు నమోదు చేయటం, ఆవిడకి నోటీసులు ఇవ్వటం లాంటివి జరిగిన తర్వాత అట్లాంటివన్నీ పటాపంచలైపోయాయి. యాక్చువల్గా ఇక్కడ అక్కడ లోకల్గా ఉన్న ఈ పత్తిపాటి పుల్లారావు యొక్క హస్తం పెద్దగా ఏమీ లేకపోయినప్పటికీ ప్రభుత్వం ఇనిషియేటివ్గా తీసుకుని ఈ విడదల రజనీని అరెస్టు చేయటానికి అన్ని రకాల సమాయత్తం జరుగుతుంది అనేది మాత్రం ఇక్కడ మనకి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న వాస్తవం. ఇందులో పుల్లారావు పాత్ర ఎంత ఉంది అనే దానికంటే కూడా పైన ఉన్న నాయకుల పాత్ర, అధిష్టానమే ఎక్కువగా దీని మీద దృష్టి చూపిస్తుంది. కాబట్టి విడదల రజని అరెస్టు కన్ఫామ్ అనేది ఇక్కడ అందరికీ క్లారిటీ వచ్చేసింది. దాంతోపాటుగా మరి పల్లె జాషువా ఇచ్చిన ఈ వివరాల ప్రకారంగా కానీ, ఆయన ఇచ్చిన సమాచారం ప్రకారంగా కానీ 2 కోట్ల రూపాయలు విడదల రజనీకి ఈ లంచం కింద ఈ స్టోన్ క్రషర్ ఇచ్చినట్టుగాను, దానికి తగ్గ ఆధారాలు వీటన్నిటిని కూడా సంపాదించే క్రమంలోనే గోపి అరెస్ట్ జరిగింది. ఇప్పుడు గోపికి 10 లక్షలు ఎక్స్ట్రా ఇచ్చారు, పల్లె జాషువాకి 10 లక్షలు ఇచ్చారు అని అంటే 2 కోట్ల రూపాయలు తీసుకెళ్లి రజనీకి ఇచ్చి ఉంటారు కదా. దాన్ని కూడా విడదల గోపినే దాన్ని కూడా ఆ అమౌంట్ను కూడా కలెక్ట్ చేసుకుని ఆయన ఎక్కడ ఏం దాచాలా, పెట్టుబడి పెట్టాలా, వేరే దాంట్లోకి టర్న్ ఆఫ్ చేయాలా, ఇది ఏ రూపంలో తీసుకున్నాడు అనేది ఎక్కువ సమాచారం గోపి దగ్గరే ఉంది కాబట్టి ముందుగా గోపిని అరెస్ట్ చేశారు. ఇంకా చాలా అంశాల్లో ఆయన దగ్గర నుంచి సమాచారం రాబట్టపోతున్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది.
మరి ఏసీబీ ఈ విడదల గోపిని అరెస్ట్ చేసి మరి విజయవాడకు తరలిస్తూ ఉన్నారు. మరి విచారణ చేసి అందులో ఏమేమి చేస్తారు, ఇక రిమాండ్ రిపోర్ట్లో ఏం ఉండబోతోంది అనేది కూడా ఇక సాయంత్రం కానీ రేపు పొద్దున కానీ తేలే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అరెస్ట్ చేసిన 24 గంటలలోపు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి దరిదాపుగా ఆయన ఇప్పుడు గచ్చిబౌలిలో తీసుకుని ఇక్కడి నుంచి ట్రాన్సిట్ చేయటానికి కావలసిన కార్యక్రమం అంతా చేపట్టుకుని తీసుకెళ్లేటప్పటికి లేట్ అవ్వచ్చు, నైట్ అవ్వచ్చు, ఆ తర్వాత విచారణ జరపొచ్చు. విచారణ జరిపిన తర్వాత రేపు మధ్యాహ్నానికి ఆయన ఏమైనా కోర్టులో సబ్మిట్ చేసి అందులో రిమాండ్ రిపోర్ట్లో ఏమి రాస్తారనే దాని మీద ఉత్కంఠ అయితే నెలకొంది. ఆయాతావాత చూస్తే నెక్స్ట్ అరెస్ట్ ఇక విడదల రజనీదే అనేది ఇప్పుడు బాటం లైన్ అందరికీ బాగా అర్థమవుతోంది. విడదల రజనీ కూడా చాలా రకాలైన అంశాల్లో ఇప్పుడు ఈ పశుమతిలో ఈ ల్యాండ్ యాక్విజేషన్ విషయంలో కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇచ్చేసి వాళ్ళని సరి చేసుకునే కార్యక్రమం చేసింది. దాంతోపాటుగా ఎడవల్లిలో ఉన్న గ్రానైట్ నిల్వల్ని తవ్వుకోవడానికి అక్కడ గ్రామస్తులతో పడిన ఘర్షణ కావచ్చు, హైకోర్టులో ఆ విషయం అయ్యి మరి అవినాష్ రెడ్డికి విడదల రజనీకి నోటీసులు రావటం కావచ్చు, టీడీపీ కార్యకర్త యాక్టివిస్ట్ అయిన పిల్లి కోటేశ్వరరావుని మరి చిత్రహింసలకు గురి చేస్తూ స్టేషన్లో ఆయన్ని 3rd డిగ్రీ ప్రయోగిస్తుంటే ఈవిడ వీడియో కాల్ చూసి ఆనందించిన విషయం మీద కూడా ఆవిడకి నోటీసులు ఇవ్వటం జరిగింది. వీటన్నిటి విషయం అయ్యి మరి అక్కడ సిఐ కూడా సస్పెండ్ అయ్యి ఆయన కూడా శంకరగిరి మాన్యాలు పట్టిపోయాడు. ఇలాగ చాలా కేసులు మరి విడదల రజనీ మీదకి రాబోతున్న అంశం అయితే ఇంకా దాగి ఉన్న కేసులు ఏమైనా ఉన్నాయా అనే పరిశోధన కూడా జరుగుతున్నట్టుగాను ఇప్పుడు ఈ విడదల గోపి అరెస్ట్ తోటి చాలా అంశాలు తెరపైకి రాబోతున్నాయి. కేవలం ఎడ్లపాడు స్టోన్ క్రషరో, లేకపోతే ఎడవల్లి భూములు గ్రానైట్ నిల్వలో, లేకపోతే పశుమర్తి వ్యవహారం, వీటన్నిటికంటే కూడా ఇంకా చాలా. ఎందుకంటే ఆవిడ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ ఆరోగ్య శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు చేసిన వ్యవహారాలు తాలూకు కూడా బయటకు తీయటానికి మరి ప్రభుత్వం సమాయత్తం అవుతుంది అనే సమాచారం కూడా ఇప్పుడు బయటకు వస్తుంది. వీటన్నిటి బట్టి చూస్తే రేపు రిమాండ్ రిపోర్టులో ఉన్న ఈ విడదల గోపిని కోర్టులో ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఉన్న రిమాండ్ రిపోర్ట్లో ఉన్న దాన్ని బట్టి మిగతాది విడదల రజనీ మీద ఏ కేసులు ఉండొచ్చు అనేది కూడా ఒక అంచనాకి రావచ్చు. ఇదే ఈరోజు కుండబద్దలు.